మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో నిర్వహించిన పైతర ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో విజేతలు, రన్నరప్ జట్లకు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యంతిథిగా హాజరై కప్పులు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఐకాన్, నూతన సర్పంచ్ రవితేజ రెడ్డి మాట్లాడుతూ, యువతకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలవుల్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తన సర్పంచ్ విజయానికి యువతే కారణమని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని అన్నారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన సర్పంచ్ రవితేజ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విలేజ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నెక్స్ట్ పెట్టినా కానీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చుకుంటూ కూడా అక్కడ నుంచి వచ్చి కూడా ఇక్కడ చాలా సమయం కేటాయిస్తే కూడా అందరు కలిసి మంచి చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పైతర యువతకు అందరూ కూడా మరోసారి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే పోయినసారి పెట్టినప్పుడు మేడం నేను సర్పంచ్ కాదు, నిజంగా నేను సర్పంచ్ అయ్యడం మాత్రం ఓన్లీ వీలవల్ల మేడం. అంటే అందరు కష్టపడరు, ముఖ్యంగా మాత్రం మెజారిటీ మాత్రం యూత్ చాలా కష్టపడరు మేడం. పైతర గ్రామంలో మరి యువకులంతా ఒక చోట చేరి క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడి ఈరోజు మరి విజేతలుగా నిలబడేటువంటి వారికి, రన్నరప్గా ఉన్నటువంటి వారికి, మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా క్రీడలు ఆడాలంటే తనకి ప్రోత్సాహకులు చాలా అవసరం. ప్రోత్సాహం లేకపోతే మరి క్రీడల్ని మనం ముందుకు తీసుకుపోలేం. ఆ విధంగా ఈ గ్రామానికి సంబంధించి 4 టీమ్స్ ఉన్నట్టే 4 టీమ్స్ని 4 దత్తత తీసుకొని ఎంకరేజ్ చేసినటువంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఏంటంటే ఓర్పు ఉండాలా, ప్లస్ అన్ని ఏర్పాట్లు ఉండాలా, లోటుపాట్లు లేకుండా చూసుకోవాలా, మరి అన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా క్రీడా స్ఫూర్తితో యువకులందరూ కూడా గ్రామానికి వచ్చిన మేమందరం కూడా ఒక తాటిపైకి రావాలా, మేము క్రీడలు ఆడుకోవాలన్న ఆలోచనతో ఈరోజు PPL 3 మ్యాచెస్ని ఇక్కడ ఆడినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. నిజంగా క్రీడలు అనేవి మరి ఏంటంటే మనం హాలిడేస్లో ఇంటికి రావడం జరుగుతుంది. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఉట్టి ఏదో ముచ్చట్లు పెట్టుకోవడం లేకుంటే ఇంకేదో ఒక కార్యక్రమం చేసుకొని పోకుండా మనందరం కలిసి ఒక తాటిపైకి రావాలి, మేము స్పోర్ట్స్ ఆడాలి, తర్వాత ఒక స్నేహభావం పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరివి షేర్ చేసుకునేటువంటి అవకాశం రావాలి. ఇన్ని మనం ఒక చోట కూడిస్తే జరుగుతుంది. అదేవిధంగా యువకులు మరి ముఖ్యంగా ముందుకు వస్తే ఏమవుతుందంటే ఇంకా కూడా గ్రామాభివృద్ధికి కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి అనేది చర్చించుకోవడం ఒక వేదికగా కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. అనిపించిందా? అట్లా లేదా అనిపించిందా? మరి అదేవిధంగా అంటే యువకులు స్నేహభావంతో ప్రజలకు మక్కువగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే రాజకీయంగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నిరూపించడానికి ఈరోజు రవితేజ గారు సర్పంచ్ ఉదాహరణ లాస్ట్ లీగ్స్ లో కూడా నేను రావడం జరిగింది, ఇప్పుడు కూడా వస్తున్నాను. అప్పుడు ఆయన ఒక సేవకుడు కూడా ఉన్నాడు, యూత్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిగా. ఈరోజు మీ అందరి సహకారంతో సర్పంచ్గా మేము ముందు నిలబెట్టడం జరిగిందంటే అది యువత మరి అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల యొక్క కృషి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ప్రజల మధ్యలో ఉంటూ మనకు తోచిన సహాయం చేస్తూ మరి అదేవిధంగా కలివిడిగా ఉన్నట్టు తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందిలో రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున కూడా మరి వివిధ స్థాయిలో మీరు కూడా రాజకీయంగా ముందుకు రావడానికి అవకాశం కూడా కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి రవితేజ గారు ఒక సర్పంచ్ కావడమే కాదు, మరి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కూడా నిజంగా చెప్పినట్టుగా సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నా, మరి పోటీదారులు ఉన్నా మరి యువకుడు ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో మరి మన మండల్ పార్టీ అధ్యక్షుడి యొక్క సహకారంతో మరి అది కూడా జరగడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ స్థాయికి మీరు ఎందుకంటే 4 టీమ్స్ 4 రోజులుగా ఆడుతున్నారు.
మరి ఆడినటువంటి టీమ్స్ అన్ని కూడా గెలవాలన్న తపనతోనే ఆడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క గట్టిగా పట్టుదలతో కృషి చేయడం జరుగుతుంది. కానీ అల్టిమేట్ గా గెలిచేది ఒకరే ఉంటారు. కాబట్టి ఆ గెలుపు మీకు సాధ్యమైంది. కాబట్టి గెలిచినటువంటి టీం మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అదే విధంగా రన్నర్గా ఉన్నటువంటి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. నిరాశపడేది లేదు, ఎందుకంటే అందరం మనమే. కాబట్టి గెలిచినా ఓడి కూడా అంతా మనమే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రీడాకారు